పవన్ కళ్యాణ్ గారికి సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి. 2019లో మీరు మీ కొడుకు దొంగలని చెప్పని అతను అన్నాడు. అతను ఒక బుద్ధి లేని జీవని, అతనికి రాజకీయాలు తెలియవని, అసలు ఏమీ చేత కాదని చెప్పి మీరు మాట్లాడారు. మీరిద్దరూ కలిసి ఇప్పుడు మేమంతా కలిసిపోయాం, మాకు ఓటేసేయండి, మేము ముద్రిస్తామని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. తునిలో కాపు మీటింగ్ పెట్టినంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఇప్పుడేంటి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. ఆయన తునిలో కాపు మీటింగ్ పెట్టిన ఏమని కాపు మీటింగ్ పెట్టాడు? 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కాపుల్ని బీసీ చేస్తామని చెప్పని మీరు ఓటేయమని చెప్పి మాట్లాడారు. ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను, మీరు ఓటేయండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. కాబట్టి ఇద్దరూ కలిసి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మాకు కాపులకి హామీ ఇచ్చారు, మమ్మల్ని బీసీ చేస్తామని చెప్పారు, మా ఓట్లన్నీ మీకు వేసాం, మీకు అధికారాన్ని ఇచ్చాం, మమ్మల్ని బీసీని చేయడం మర్చిపోయారని చెప్పని సులాన్ని పెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని, కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ని అంకుశంతో పడవటానికి తుని మీటింగ్ని ఒక ఆయుధంగా ఆయన ఎంచుకున్నారు.